అందరికీ నమస్కారం. ముందుగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు రంజాన్ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్న మా మైనారిటీ సోదరమణులకి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ప్రజలంతా కూడా సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల కుటుంబాల కోసం మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర ప్రాంతంలో ఉన్న యువత, ముఖ్యంగా కోవిడ్ టైంలో మనమంతా చూసాం. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో పొట్ట కూటి కోసం ఈ ప్రాంతాన్ని వదిలి అక్కడికి వలసలు పోయి బోట్లకి పోయి సంపాదించుకునే పరిస్థితి. ఆ రోజు వారు పడిన కష్టాలన్నీ కూడా మనం కళ్ళారా చూడటం జరిగింది. వచ్చేదానికి కూడా ఇబ్బందులు. ఆ కరోనా టైంలో వారిని తీసుకొచ్చి ఇక్కడ క్వారంటైన్లో పెట్టి వారికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కల్పించారో ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. వారు పడుతున్న కష్టాలని కథతో చూడటం జరిగింది. అందుకే మన ఆంధ్రప్రదేశ్లో సువిశాలమైన తీర ప్రాంతం మనకి ఉంది. 976 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మనమే మన ప్రాంతంలో మత్స్యకారుల కోసం ఈ పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటే మన యువతకి, మత్స్యకార యువతకి ఇక్కడే ఉపాధి చిక్కేదానికి అవకాశం ఉంటుంది. ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాలందరికీ కూడా జీవనోపాధి లభిస్తుంది. ఆర్థికంగా కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్ని 3000 కోట్ల పైచలకు అమౌంట్ కేటాయించి వాటిని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన కావలి నియోజకవర్గానికి కూడా ఒకటి ఫిషింగ్ హార్బర్, జబోదిన ఫిషింగ్ హార్బరు, అదేవిధంగా పోర్టులోకి వస్తే రామాయపట్నం పోర్టు, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించబడటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా ఆ మీటింగులు కూడా రావడం జరిగింది. ఇక్కడే మీటింగులు పెట్టడం జరిగింది. రేపు 29లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా మీకు న్యాయం జరిగే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తాను. ఈరోజు ఫిషింగ్ హార్బర్కి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల తరపున పోరాటం చేస్తుంది. రేపు కాకాన గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా జయా నాయకులు, కావలి నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కావలి నియోజకవర్గం ఉన్న మత్స్యకారులు అంతా కూడా పెద్ద ఎత్తున చెరో జబోదైన ఫిషింగ్ హార్బర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు. వాళ్ళకి అన్యాయం జరిగేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. వాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పటికన్నా కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, లోకేష్ గారు వచ్చారు కాబట్టి లోకేష్ గారు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రైవేటు పరమైన కంపెనీలని అలౌ చేయకుండా వాళ్ళకి కావాలంటే సపరేట్ ల్యాండ్ ఇచ్చి సపరేట్గా వాళ్ళకి 29.5 కాదు 100 ఎకరాలు ఇచ్చినా మాకు సంతోషమే, మేము సపోర్ట్ చేస్తాము. కొత్తవి పెట్టించండి. ఎంత ఎక్స్ట్రా వస్తే అంత ఉపాధి మా మత్స్యకార సోదరుకి లభించాలనేదే మా కోరిక. కాబట్టి దీని మీద రేపు జరగబో
కార్యక్రమానికి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్న మత్స్యకార యువత కోసం, మత్స్యకార కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుపడేదాని కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా విజయవంతం చేద్దామని పిలుపునిస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకి మన పార్టీ ఆఫీస్ అని మా ఇంటికాడ నుంచి మనమంతా కూడా బయలుదేరి జవోదైన ఫిషింగ్ హార్బర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇంకా పోతే మూడో విషయం,